కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుంది. అక్కడ హైకమాండ్ అంటే ఇక్కడ వాళ్ళకి తెలియదు, బట్ అక్కడ సోనియా గాంధీ సమక్షంలో చర్చలు జరుగుతున్నాయి కేసీఆర్తో. ఆయనని ముఖ్యమంత్రిగా ప్రకటించాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఈ వార్తలు నిజమే అంటారా? అంటే ముఖ్యమంత్రి అనే వాస్తవం ఎంతవరకు తెలియదు, కానీ చర్చలు జరుగుతున్నమాట అయితే వాస్తవం. వాళ్ళు బీజేపీతో చర్చలు చేసిండ్రు, ఆర్ఎస్ఎస్తో చర్చలు చేసిండ్రు, కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే కేవీపీ కావచ్చు, వాళ్ళ కులగురువు ఉన్నాడు కదా, కేవీపీ కావచ్చు, లేకపోతే కేవీపీ ద్వారా కాంగ్రెస్లో ఉన్న దిగ్విజయ్ సింగ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి మాట్లాడుతున్నట్టు, అనేక రకాల ఒప్పందాలు జరుగుతున్నట్టు బయట అయితే చర్చ అయితే ఉంది, గుసగుసలు అయితే ఉన్నాయి. కాబట్టి అసలు ఏది లేనిది ఏదో అంటారు కదా, నిప్పు లేని పొగరాదు అన్నట్టు ఏదో కొంత అయితే ఉన్నది, ఉండడానికి అవకాశం కూడా ఉంది. కేసీఆర్ కూడా ఉత్తగా ఉండడు, ఏదో ఒక ప్రయత్నం అయితే నిరంతరం చేస్తుంటాడు. ఆర్ఎస్ఎస్ తోటి చేస్తాడు, బీజేపీతో చేస్తాడు, కాంగ్రెస్ తోటి చేస్తాడు, ఇంకా ఆ మధ్య కాలంలో దేశంలో ఉన్న ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలతోటి కూడా చేసిండే కదా. ఆయన ఉత్తగా ఉండే రకం కాదు అది. కాబట్టి ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలతోటి చర్చలు అనేది అయితే కొంతవరకు మనం వాస్తవం అనడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ చూడాలి, ఇప్పుడు ఆయన సోనియా గాంధీ దగ్గర మాట్లాడి పార్టీని విలీనం చేస్తా అని మాట్లాడి మాట ఇచ్చి ఏం చేసిండో చూసినాము. బీజేపీ పెద్దలతోటి అమిత్ షా మోడీలతోటి మాట్లాడి ఏం చేసిండో చూసినాము. ఆర్ఎస్ఎస్ పెద్దలతోటి మాట్లాడి ఏం చేసిండో చూసినాము. దేశంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి ఏదైతే మన ఉత్తరప్రదేశ్ ఆర్జేడీ ఇక్కడ ఎస్పీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, తృణమూల్ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఇంకా ఇతరత్ర పార్టీలతోటి మాట్లాడి ఏమేం చేసిండో కూడా చూసినాం. ఇప్పుడు ఆయన మాట ఎంతవరకు నిజంగా ఉంటుంది, వాస్తవంగా ఉంటుంది, ఎంతవరకు నమ్మొచ్చు అనేది చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. చూడాలా. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఏదో అంటారు చూడు, మనం ఎల్లకాలం ఎవరిని మోసం చేయలేం, కొంతకాలం చేయగలుగుతాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆయన వయసు రీత్యా, ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా, మరి కుటుంబంలో వస్తున్నటువంటి ఈ తగాదాల రీత్యా ఇంకా ఆయన గతంలో లెక్క చక్రం తిప్పగలుగుతాడు, ఆయన ఏదైనా చేయగలుగుతాడు అనుకున్న పరిస్థితి ఉండదు, ఉండడానికి అవకాశం లేదు. కాలం ఎప్పుడు అట్లా ఎవరికి కూడా సహకరించదు. కొన్ని సందర్భాల్లో కొన్ని అవకాశాలు ఇస్తుంది, కానీ ఆ రోజు 99లో ఆయన సంక్షోభంలో ఉన్నప్పుడు తెలంగాణ వాదం, నినాదం, సెంటిమెంటు, గతం నుంచి తెలంగాణ కోసం పనిచేసిన ఒక ఏర్పడిన వాతావరణం వల్ల ఆయనకు ఒక అవకాశం దొరికింది. కానీ ప్రతి సందర్భంలో అటువంటి అవకాశాలు కలిసి వస్తాయి అనేది ఎప్పుడు ఎవరికి ఉండవు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ మళ్ళా ఆయన ఈ సంక్షోభం నుంచి, ఒకటి కుటుంబ సంక్షోభం, బయట నువ్వు ఎంతైనా చేయొచ్చు, కానీ ఏదో అంటారు చూడు పెద్దలు, ఇంట గెలిచి రచ్చగలుగురా అంటారు. ఇంట గెలవడం అనేది మామూలు కాదు. నువ్వు రచ్చగెలవచ్చు, బయట ఎంతైనా మాట్లాడవచ్చు, చేయొచ్చు, కానీ ఇంట్లో తగాదాన్ని ఎవరు చేయాలా? కాబట్టి ఈ ఇంటి పోరు ఏదైతే ఉందో ఇది భయంకరంగా ఈరోజు ఆయనని వెంటాడుతా ఉంది. ముఖ్యంగా సార్, ఇది ఇంటి పోరు వల్లనే కేసీఆర్ ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ 4 ముక్కలు అవుతుందంటే, హరీష్ రావు ఒక పార్టీ పెడుతున్నాడు, కవిత ఒక పార్టీ పెడుతున్నాడు. మొన్న జరిగిన రజతోత్సవ సభలో ఎక్కడ కూడా హరీష్ రావు ఫోటోలు కానీ కవిత ఫోటోలు కానీ లేవు. ఆయన కేటీఆరే ముందు వారసుడు అని చెప్పి ప్రకటించుకోవడానికే హింట్గా ఇచ్చినాడు. అప్పటి నుంచి హరీష్ రావు అలిగిండు. తర్వాత రకరకాల కాంట్రవర్సీస్ జరిగినాయి. హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి నేను కార్యకర్తగా పనిచేస్తా అని ఎంత పైకి అన్నప్పటికీ, ఆ తర్వాత కేటీఆర్ పోయి హరీష్ రావుని కలవడము, కవిత అమెరికాకి వెళ్ళగానే వీళ్ళిద్దరు చర్చలు పెట్టడము, సో కవిత ఒక పెద్ద పార్టీ పెట్టడము, సో ఇవన్నీ కూడా కేసీఆర్ గారికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అందుకే ఈ లోపలనే ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తుండ్రు అని చెప్పి టాక్. అది వాస్తవమైన ఈ గొడవలు ఇవన్నీ అంటే మీరు చెప్పేదాన్ని అన్నీ కూడా జరుగుతున్న అంశాలే. ఇది ఏది కొత్తగా మీరు లేనిపోని మాట్లాడే అయితే కాదు. వాస్తవంగా కుటుంబాల తగాదు ఉన్నది వాస్తవమే, మనస్పర్ధలు ఉంది వాస్తవమే, ఇంట్లో గొడవలు అవుతున్నది వాస్తవమే, కవిత 5 పేజీలు 6 పేజీల ఉత్తరం రాసింది వాస్తవమే, ఆమె పార్టీ పెట్టడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నది అనేది కూడా ఒక రకంగా తన దగ్గర వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే వాస్తవమే. పేరు కూడా ఆల్మోస్ట్ ఆమె కొన్ని చర్చ చేసింది, పేరు మీద చర్చ చేసింది, జెండా మీద చర్చ చేసింది,
లేకపోతే మేనిఫెస్టో మీద చర్చ చేసింది అనేది కూడా ఇవన్నీ బయట మాట్లాడుతున్నారు. కొంత దానికి సంబంధించిన ఆధారాలు కూడా కనపడతా ఉన్నాయి. కాబట్టి ఆమె మొదటి నుంచి కూడా బీఆర్ఎస్లో ఉన్నట్టే కానీ టీఆర్ఎస్లో ఉన్నట్టే కానీ ఆమె టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఆమె బతుకమ్మ పేరుతోటి ఆమె కార్యక్రమాలు చేసింది, ప్రజల్లోకి పోయింది, అనేక రకాల మీటింగులు పెట్టింది, ఏమేమో చేసింది. తర్వాత జాగృతి పేరుతోటి కూడా ఒక నిర్మాణం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జాగృతికి ఒక క్యాడర్ని తయారు చేసుకొని ఆమె సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా కావచ్చు, చేయాల్సిన ప్రచారం అంతా చేసుకున్నది. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో 5 ఏళ్ల కాలంలో కూడా ఆమె ఎక్కడికి పోయినా కానీ ఆమెను ఎవ్వరు కూడా, నేను అప్పుడప్పుడు ఢిల్లీలో వాళ్ళ వీళ్ళతో మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ కా బేటీ అని అంటారు కానీ టీఆర్ఎస్ ఎంపీ అని ఎవరు అన్నారు. కాబట్టి ఆమెకి ఉన్న ఐడెంటిటీ అంతా కూడా కేసీఆర్ కూతురుగా ఐడెంటిటీ ఉంది కానీ బీఆర్ఎస్ ఎంపీగానో బీఆర్ఎస్ నాయకురాలు టీఆర్ఎస్ నాయకురాలుగా ఎక్కడ లేదు. కాబట్టి ఇవాళ కొత్తగా ఆమె ఏదో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనుకునే పరిస్థితి ఆమెకేం లేదు. ఆమె బతుకమ్మ పేరుతోటి ప్రచారంలో ఉన్నప్పుడు మీటింగులు పెట్టినప్పుడు కూడా హరీష్ ఫోటో పెట్టేది, కేటీఆర్ ఫోటో పెట్టేది, ఒక్క కేసీఆర్ ఫోటో ఒక్కటే పెట్టేది. కేటీఆర్ ఫోటో ఎక్కడ పెట్టపోయేది, నాయకుల ఫోటోలు ఎవరిని పెట్టపోయేది. ఆమె జాగృతి నడిపినప్పుడు కూడా ఆమె అట్లే ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆమె స్వభావ రీత్యా ఆమె చాలా మొండిగా ఉంటుంది. ఆమెకి ఈ ప్రేమలు అనురాగాలు ఇటువంటి సెంటిమెంట్లు ఉంటాయని అయితే నేను అనుకోను. ఆమె చేయాలనుకున్నది చేస్తుంది. ఆమె తండ్రి చెప్తాడు వినాలా, తల్లి చెప్తుంది వినాలా, లేకపోతే ఇంకోరు చెప్తున్నారు వినాలా, లేకపోతే టీఆర్ఎస్ నన్ను ఇంత గొప్పగా తయారు చేసింది, లేకపోతే బీఆర్ఎస్ నన్ను ఇంత గొప్పగా తీర్చిదిద్దింది, ఆ పార్టీ చెప్పే నాయకులు చెప్పే మాటలు వినాలని పెద్దగా అయితే అనుకుంటుంది అని అయితే నేను అనుకోను. అయితే ఆమె ఏదైతే అభిప్రాయపడుతుందో, ఆమె మదన పడుతున్నదో, అవమానానికి గురైందని, నేను వీళ్ళందరూ తప్పులు చేస్తే శిక్ష నా ఒక్కదానికి ఎందుకు పడాలని, జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అవ్వచ్చు అంటే ఆ దాంట్లో ఉండొచ్చు అని కూడా ఈ మొత్తం అభిప్రాయాల రీత్యా చూసినప్పుడు ఆమె స్వభావరీత్యా కావచ్చు, ఆమె మొండితన రీత్యా కావచ్చు, గతంలో తీసుకున్న నిర్ణయాల పరంగా చూస్తే మాత్రం ఆమె ఖచ్చితంగా ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోవచ్చు అనేది కనపడుతున్నది. అయితే దానికి తగ్గ గ్రౌండ్ కూడా తయారు చేసుకుంటూ వస్తున్నది. ఏది తెలంగాణలో ఆమె గత కొంతకాలంగా జైలుకు పోకముందు కావచ్చు, జైలు పోయే తర్వాత కావచ్చు, మహిళా బిల్లు విషయంలో కావచ్చు, బీసీల విషయంలో కావచ్చు, లేకపోతే సావిత్రిబాయి పూలే విషయంలో, విగ్రహాల విషయంలో కావచ్చు, ఇంకా అనేక విషయాలు ఏదైతే ఒక సామాజిక కోణంలో అట్టడుగు వర్గాల ప్రజల వాళ్ళ భావజాలాన్ని ఏదైతే ఆమె మాట్లాడుతూ వస్తున్నదో దానివల్ల ఆమెకు ఎంతో కొంత చర్చనీయాంశంగా ఉన్నది. ఇప్పుడు ఆమె ఏదైతే ఈ మధ్యకాలంలో మాట్లాడినది సామాజిక తెలంగాణ అనే అంశం ఏదైతే ఉందో అది గత 30 ఏళ్ళుగా, లేకపోతే ఇంకా ముందుకు పోతే 60-70 ఏళ్ళుగా తెలంగాణలో ఈ వివక్ష, ఆధిపత్యము, లేకపోతే నిచ్చరమెట్ట సమాజము, ఈ వర్గాలతో ఉన్నటువంటి సమాజం, వీటన్నిటి రీత్యా చూసినప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి భావన ఏదైతే సమాజము, సామాజిక న్యాయం పేరుతోటి చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా చేసిన ప్రచారంలో అయితే ఎప్పటి నుంచో ఉంది ఇది. అయితే ఇప్పుడు సామాజిక తెలంగాణ అనే అంశం అది బలంగా ప్రజల్లో ఉన్నటువంటి, ప్రజల పెదవుల్లో, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి, ఆలోచనలో ఉన్నటువంటి విషయాన్ని ఆమెకున్నటువంటి పబ్లిసిటీ స్టంట్ ద్వారా ఆమె ఏదైతే చేసిందో ఆమె ఇలా దాని విషయంలో చర్చనీయాంశంగా అయితే ఉంది. మరి ఆ ప్రజలు కోరుకునేది, ప్రజలు ఆశించే అభిప్రాయానికి భావజాలాన్ని ఆమె ఏదైతే ఎత్తుకొని మాట్లాడుతుందో దానివల్ల మీరు అన్నట్టు అందరూ అనుకుంటున్నట్టు ఆమె లిక్కర్ రాని, లేకపోతే సారాదందా చేసింది, లేకపోతే ఇంకోటి చేసింది అనేది ఏదైతే ఆమె మీద జైలుకు పోవడానికి కారణమైందో, మరి ఇప్పుడు ప్రజలు అటువంటి వాళ్ళని మళ్ళా అభిమానిస్తారా, గౌరవిస్తారా, రిసీవ్ చేసుకుంటారా అంటే ఇట్లా చరిత్రలో చాలామంది మీద చాలా కేసులు ఉన్నాయి, చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, లేకపోతే జైల్లోకి పోయిండ్రు. మనం ఇందిరాగాంధీ కంటే పెద్ద ఎగ్జాంపుల్ ఎవరు ఉండరు. 75లో ఆమె ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నియంత అన్నారు, రాక్షసరాలు అన్నారు,
అసలు ఈ దేశానికి పట్టిన పీడ అన్నారు, ఇంకోటి అన్నారు, ఎందుకు బతుకుతుందని కూడా ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. 77 ఎమర్జెన్సీ అయిన తర్వాత జనతా పార్టీ పాలన వచ్చిన 2 సంవత్సరాలను మళ్ళా ఆమె దేవత అయింది, ఓ అపురూప భరతమాత అయింది, ఇంకేదో అయింది. అంటే ప్రజలు మరి ఈ రకమైనటువంటి గతాన్ని ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారు, ఎంతవరకు దాన్ని పరిగణలోకి తీసుకుంటారు అనేదే మనం చరిత్ర ఆధారంగానే చూడాలి. చంద్రబాబు మీద కేసులైనాయి, జగన్మోహన్ రెడ్డి దగ్గర 18 ఏళ్ళు జైల్లో ఉన్నాడు కదా, 1,00,000 కోట్ల అవినీతిపరుడని జైల్లో ఉండి వచ్చిండు కదా, మరి సీఎం కాలేదా? అయింది కదా. ఇక్కడ మన దగ్గర ఎంతమంది జైల్లోకి పోలేదు, ఎంతమంది కేసులు ఎదుర్కోలేదు ఇటువంటి. కాబట్టి ఆమె ఏదైతే సామాజిక తెలంగాణ అనే అంశంతో ముందుకు వస్తున్న పరిస్థితులలో ఆమె నిజాయితీతోటి, నిబద్ధతతోటి, కమిట్మెంట్ తోటి ఆమె కనుక పనిచేస్తే అది వేరే విషయం. కానీ ఇప్పుడు అమెరికా నుంచి వస్తుంది, 23వ తారీఖు వస్తుందట. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ తండ్రి గారు విచారణ ఎదుర్కోవాలి. మరి అది అందరు కనపడుతున్నది. మరి ఇటువంటి పరిస్థితుల్లో తండ్రిని పరామర్శించడానికి పోదా, పోయి ఏం మాట్లాడుకుంటారు? మరి ఇటువంటి సంక్షోభ సమయంలో ఆ కుటుంబ పెద్దలో, లేకపోతే బంధుమిత్రులో, లేకపోతే శ్రేయోభిలాషులో, అరే తండ్రి ఈ పరిస్థితుల్లో ఉంటే నువ్వేందమ్మా, నీ కూడా ఏందమ్మా అని ఆమె నోరు మూయిస్తారా, ఏం చేస్తారు అనేది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్కి ఒక మంచి అవకాశం దొరికింది. కాళేశ్వరం అనే అంశము కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడానికైతే మంచి అవకాశం దొరికినట్టే. హరీష్ నైనా, కవితమ్మనైనా, ఇంకా ఇతరులందరూ అరే నేనే సంక్షోభంలో ఉండి, నేనే సమస్యల్లో ఉండి, నేనే చావు బతుకుల్లో ఉండి నేనుంటే నీదేంద్ర గొడవ. చూసేవాళ్ళు కూడా ఏమంటారు అంటే అరే తండ్రి అట్లుంటే కూడా ఈమెకేమి ఇదే అని కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎందుకని మన తెలంగాణ సమాజం సెంటిమెంటల్ సమాజం ఇది. కాబట్టి ఈ పరిస్థితులలో చూడాలి.